బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నిన్న కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చిన హరీష్ రావు విచారణ తర్వాత కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ మరోసారి వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ హాజరైతే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం నిర్మాణానికి ముందు తర్వాత సాగు పంటల వివరాలు కమిషన్ వివరించే అవకాశం కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ భవన్ లో పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇక కేసీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. సో కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి సమావేశమైనట్టుగా తెలుస్తుంది. కాళేశ్వర విచారణకు రేపు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం విచారణ ఒక ఎపిసోడ్ అయితే ఇక రేపు మొత్తంగా కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు అనే అంశమైతే మొత్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ రోజు అసలు చర్చలో ఏ అంశాలు ప్రాధాన్యతకు వచ్చే అవకాశం ఉంది హరీష్ రావుతో భేటీలో, అదేవిధంగా రేపు హాజరవుతున్నారా అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న అంశం. ఎలా చూడాలంటారు మొత్తంగా ఈ వ్యవహారాన్ని? రేపు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ధృవీకరించినప్పటికీ మనకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా రేపు కేసీఆర్ హాజరు అవుతారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయనతో కాసేపటి క్రితమే ఫామ్ హౌస్ కి చేరుకున్నారు హరీష్ రావు. ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇరువురు మధ్య భేటీ కూడా కొనసాగుతూ ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ ఇటు హరీష్ రావుకి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపుగా వరుస భేటీలు జరుగుతూ ఉన్నాయి హరీష్ రావు కేసీఆర్ మధ్య. ఇక నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చినటువంటి హరీష్ రావు ఆ తర్వాత నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపుగా ఇద్దరు 4 గంటల పాటు పలు అంశాలకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది. అసలు కమిషన్ ఎటువంటి ప్రశ్నలు హరీష్ రావుని సంధించింది, హరీష్ రావు ఏం వివరణ ఇచ్చారు అన్నది పిన్ టు పిన్ గా కేసీఆర్ కి హరీష్ రావు వివరించారు. ఇక అంతకు ముందు ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. ఈటల రాజేందర్ ని ఎటువంటి ప్రశ్నలు అడిగారు, వీటన్నిటిని క్రోడీకరించుకుని రేపు కేసీఆర్ ని ఏం ప్రశ్నలు అడగబోతున్నారు, ఒకవేళ ఏం అడిగే ఛాన్స్ ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై కేసీఆర్ తన వివరణ ఇవ్వబోతున్నారు. ఇక కేసీఆర్ ఈ సాయంత్రానికి లేకపోతే రేపు ఉదయం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక రేపు మరి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులను పూర్తి స్థాయిలో రేపు కమిషన్ కార్యాలయం వరకు తరలి వచ్చే విధంగా పార్టీ నేతలైతే ఏర్పాటు చేస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి బయలుదేరితే భారీ ర్యాలీగా ఆయన ఇటు బీఆర్కే భవన్ కి చేరుకోబోతున్నారు. కమిషన్ ముందు హాజరై అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, కెపాసిటీ ఎందుకు పెంచాల్సి వచ్చింది అనే అంశాలను పూర్తిగా కమిషన్ ముందు ఉంచే అవకాశం ఉంది. మరి కమిషన్ కూడా ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈటల రాజేందర్ని కావచ్చు, అదేవిధంగా హరీష్ రావుని ప్రధానంగా రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వ్యయం ఎందుకు పెరిగింది అన్న అంశాలపై దృష్టి సారించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ ఉందా, ఎవరి అనుమతితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు అన్న అంశాలను అయితే ప్రధానంగా కమిషన్ ఆ ఇద్దరిపై ఫోకస్ చేసింది. మరి కేసీఆర్ పై ఎటువంటి ప్రశ్నలు కురిపిస్తుంది, ఆయన ఏం ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. ఇక ఈటల రాజేందర్ని 20 నిమిషాల పాటు విచారించింది. ఆయనపై ఆయన ఏ టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా కాళేశ్వరం నిర్మాణానికి, అప్పుడు బడ్జెట్ ఎంత అన్న వివరాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది కమిషన్. ఇంకా ఆయన సూటిగా ప్రశ్నలు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలోనే కాళేశ్వరానికి అనుమతి ఇచ్చాము, కేబినెట్ అప్రూవల్ తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు
వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గతంలో బీఆర్ఎస్ కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నారు. అసలు ఎప్పుడు కూడా కేబినెట్ ముందుకు కాళేశ్వరం అంశం రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రమే కేబినెట్ సబ్ కమిటీ వేశారా, దాంట్లో మెంబర్ గా ఉన్నాను, ఆ రిపోర్ట్ ని కేబినెట్ ముందుంచామని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ఇక హరీష్ రావు నిన్న కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు అసలు రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక తుమ్మిడిహట్టి వద్ద అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, మహారాష్ట్రలో ఎక్కువ భూభాగం ముంపునకు గురవుతుంది అన్న కారణంగా అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోలేదు. కాబట్టి అంతేకాకుండా దిగువన సిడబ్ల్యూసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో నీటి లభ్యత లేదు. ఇంకా మరో ప్రాంతంలో ఇప్పుడు కాళేశ్వరం నిర్మించినటువంటి ప్రాంతంలో నీటి లభ్యత ఉంది, మీరు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి సిడబ్ల్యూసి సూచించింది. అంతేకాకుండా ఇటు వాన్పిక్ కూడా సూచనలు చేసిన నేపథ్యంలో ఇటు దీని కాళేశ్వరాన్ని అక్కడ నిర్మించామని చెప్పేసి చెప్తున్నారు. ఇక అంశాలన్నిటిని కూడా ఆధారాలతో ఇటు కాళేశ్వరం కమిషన్ ముందైతే ఉంచారు. మరి రేపు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది చూడాలి. ఇక మరి కేసీఆర్ కమిషన్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఈటెల రాజేందర్ని 20 నిమిషాలు విచారించింది, హరీష్ రావుని 40 నిమిషాల పాటు విచారించారు. రేపు మరి కేసీఆర్ ని ఎంత టైం విచారిస్తారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సునీల్.